హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? వేరే గ్రహాలపై జీవరాశి ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉన్నా కానీ అవి మన భూమి మీద ఉండే మనుషుల కంటే తెలివైనవి అయ్యే అవకాశం ఉందా? ఇంకా ఈ స్పేస్ సీక్రెట్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మనిషి భూమిపై చాలా ఎక్కువ స్థాయి తెలివిని అభివృద్ధి చేసుకున్నాడు, కానీ వేరే ప్లానెట్స్ పై జీవరాశి ఉంటే అవి మనకంటే సూపర్ ఇంటెలిజెంట్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే ఇది అక్కడి సిచ్యువేషన్స్ అండ్ ఎవల్యూషన్ ఇంకా జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. సో నాసా రీసెర్చ్ ప్రకారం మన స్పేస్ లో 100 బిలియన్ గాలాక్ష్యాలు ఉన్నాయి. అందులో కనీసం కొన్నైనా కానీ జీవన పరిస్థితులకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. సో ఆ ప్లానెట్స్ పై జీవరాశి ఉంటే అవి మనకంటే ముందుండేలా అభివృద్ధి అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇంకా మనం టెక్నాలజీపై డిపెండ్ అయ్యాం. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ మన తెలివిని బూస్ట్ చేస్తున్నాయి. కానీ వేరే ప్లానెట్స్ పై ఇక్కడ ఉండే జీవరాశి అనేది టెక్నాలజీ లేకున్నా కానీ న్యాచురల్ తెలివితో సర్వైవ్ చేస్తే ఎలా అవుతుంది? సో ఒక్కసారి ఊహించుకోండి, ఒక గ్రహంలో అత్యంత కఠినమైన క్లైమేట్ ఉంటే అక్కడ జీవులు శరీర డిజైన్ అనేది స్ట్రాటజీలతో మనకంటే అడ్వాన్స్ అయ్యే అవకాశం అనేది ఉంది. దీని గురించి సైంటిస్టులు ఏమంటున్నారంటే అవి మనలాగా టూల్స్ వాడకపోయినా కానీ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ తో మనల్ని ఓడించేలా డెవలప్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక ప్లానెట్ లో చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే అక్కడ జీవులు మనకంటే ఫాస్ట్ బ్రెయిన్ డెవలప్ చేసుకుంటాయి. అయితే ఇది సైంటిఫిక్ పాసిబిలిటీ. ఇంకా మనిషి తెలివి, మన బ్రెయిన్ సైజ్ అనేది సోషల్ లెర్నింగ్ పై ఆధారపడి ఉంటుంది. కానీ వేరే ప్లానెట్స్ పై జీవరాశి అనేది మరో రకమైన బ్రెయిన్ డెవలప్ చేసుకుంటే వాటి బ్రెయిన్ అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అండ్ ఒక ప్లానెట్ లో ఎక్కువ శక్తి ఇంకా హై ఎనర్జీ లెవెల్స్ అవసరం ఉంటే అక్కడ జీవులు అనేవి మనకంటే సూపర్ ఇంటెలిజెంట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఆస్ట్రో బయాలజిస్టులు ఏమంటున్నారంటే స్పేస్ లో జీవరాశి రూపాలనేవి అనంతం. అందుకే అవి మనలాగా ఆలోచించకపోయినా కానీ వాళ్ళ తెలివి అనేది మనల్ని మించేలా ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ ఫ్యూచర్ లో ఏలియన్స్ అనేవి మనల్ని టీచ్ చేసే రోజు కూడా రావచ్చు. అండ్ ఈ సీక్రెట్స్ అన్ని మిమ్మల్ని స్పేస్ లోకంలోకి తీసుకెళ్లాయి కదా, అలాగే వేరే ప్లానెట్స్ పై జీవరాశి ఉంటే అవి మనకంటే తెలివైనవి అయ్యే అవకాశం అనేది ఉంది. అండ్ అవి సిచ్యువేషన్స్ ఇంకా ఎవల్యూషన్, న్యాచురల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడి ఉంటుంది. సో సైన్స్ చెప్పినట్లు స్పేస్ లో ఎన్నో అనుకూలమైన ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒక్కటైనా ఈ పాసిబిలిటీ నిజమైతే మన భూమి మీద ఉన్న మనుషులు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఏలియన్ కాంటాక్ట్ జరిగితే వాళ్ళ తెలివి అనేది మనల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. సో గైస్, ఈ వీడియో అనేది సూపర్ థ్రిల్లింగ్ గా అనిపించింది కదా, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి వేరే ప్లానెట్స్ లో ఉండే ఏలియన్స్ అనేవి మన భూమి మీద ఉండే మనుషుల కంటే తెలివైనవా కాదా అనేది కామెంట్స్ లో చెప్పండి.